ఇప్పుడు సిలిండర్ గురించి డిస్కస్ చేద్దాం. 3Dలోనే నెక్స్ట్ లెవెల్ సిలిండర్. ఇప్పుడు సిలిండర్ అంటే తెలుగులో స్తూపం అంటాం కదా. మన అంటే ఏంటి అసలు సిలిండర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి సిలిండర్ని అంటే సింపుల్, చాలా ఈజీ. ఇంతకంటే ఈజీ కాన్సెప్ట్ ఇంకోటి లేదు. దీన్ని తెలుగులో మనం అంటాం స్తూపం అంటాం, రైట్? కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీ, ఏం లేదు. సిలిండర్ అనేది మైండ్లోకి ఏమొస్తుంది? మన ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా, అట్లా కూడా అనుకోవచ్చు. సిలిండర్ అంటే ఏంది? ఒక గ్యాస్లా ఉంటుంది. అది ఎట్లా అంటే మీరు బేసిక్ పాయింట్ ఎట్లా తీసుకోవాలంటే ముందు ఒక 1 రూపీ కాయిన్ తీసుకోండి. 1 రూపీ కాయిన్ అంటే అది ఒక సర్కిల్ లాగానే ఉంటుంది కదా, వృత్తమే కదా. ఎస్, అట్లాంటి 1 రూపీ కాయిన్స్ ఏం చేయాలి మీరంటే ఒకదానిపైన ఒకటిలో పేర్చుకుంటూ రావాలి. 1 రూపీ కాయిన్స్ 1 రూపీ కాయిన్స్ తీసుకొచ్చి ఒకదానిపైన ఒకటిలో పేర్చుకుంటూ రండి అంటున్నా, రైట్? ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ వస్తే ఒక పెద్ద ఏదో స్తూపం లాగా ఏర్పడుతుంది కదా, ఒక సిలిండర్ లాగా ఏర్పడుతుంది కదా. అంటే సింపుల్గా చెప్పాలంటే సర్కిల్ని ఒకదానిపైన ఒకటి పెంచుకుంటూ వస్తే ఒక సిలిండర్ రెడీ అవుతుంది. అంతక్కడ ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్. అచ్చా, సిలిండర్ అంటే ఏంది? మా సర్కిల్కి కొంచెం హైట్ ఇస్తాం అన్నట్టు. ఇది సర్కిల్, నేను కొంచెం హైట్ ఇవ్వాలి. హైట్ ఇస్తే ఏమవుతుంది? సిలిండర్ లాగా మారుతుంది. ఇంకేం లేదు, సింపుల్ కాన్సెప్ట్, రైట్? అంటే ఇవన్నీ సర్కిల్సే, ఒక దానిపైన ఒకటి ఉంటాయి. అంటే సర్కిల్ అంటే ఏముంటుంది? ఇక్కడ ఆర్ రేడియస్ ఉంటుంది కంపల్సరీ, రైట్? మీకోసం పెద్దవి దిద్దాం, రైట్? పెద్దగా వచ్చేసింది. సర్కిల్ మీద సర్కిల్ ఒక స్తూపం ఏర్పడింది, రైట్? ఇది క్యాపిటల్ అంటే స్మాల్ ఆర్, ఇది కూడా స్మాల్ ఆర్, మొత్తం రేడియసే కదా. ఎక్కడ పోయినా 1 రూపీకి అయినాయి కదా, ఒకదాని ఒకటి. కానీ కొత్తగా ఏమొచ్చింది ఇక్కడ అంటే హైట్ వచ్చింది, అంతే సింపుల్. హైట్ కొత్తగా వచ్చింది, ఎత్తు సరిపోయింది. దీన్ని ఏమన్నా అంటే సిలిండర్ అంటాం. అంటే సర్కిల్ యొక్క హైట్ను పెంచుకుంటూ పోతే మనకి సిలిండర్ అయిపోతుంది. బేసిక్ కాన్సెప్ట్. ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైంది అనుకోండి, మొత్తం తెలిసిపోయినట్టే. ఇప్పుడు చెప్పండి, మా సర్కమ్ఫరెన్స్ కావాలి. సర్కిల్కి సర్కమ్ఫరెన్స్ అంటే టక్కున అందరూ ఏం చెప్తారంటే πr అంటారు, అంతే కదా? πr కదా, 2πr చాలా మంది తెలుస్తుంది. 2πr అంతేగా, 2πr సర్కిల్కి సర్కమ్ఫరెన్స్ 2πr. ఒప్పుకుందాం, 2πr ఒప్పుకుందాం. కాకపోతే ఏంటంటే ఆ 2πr అనేది దేంతో ఉంది? హైట్తో ఉంది కదా, హైట్ అన్నట్టు 2πr అవుతుంది. నేను ఏమన్నాను మనం? సో మన క్యూబాయిడ్కి అయితే లాటరల్ సర్ఫేస్ పక్కతల వైశాల్యం ఉన్నాం కదా. మరి ఇక్కడ ఏమన్నా మనం వక్రతల వైశాల్యం ఉంది, వక్రం లాగా ఉంది కదా. అంటే సింపుల్ చెప్పాలంటే ఇది సిలిండర్ అమ్మా, ఇదే సిలిండర్ అనుకోండి. ఇది మొత్తం అన్నాడు. ఈ పైన ఇంకా యాడ్ చేస్తున్నాడు నేను జస్ట్ ఇదే వక్రతలం అంటాం, వక్రతల వైశాల్యం అంటాం. దీన్ని మనం వక్రతల వైశాల్యం, తెలుగులో అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి, వక్రతల వైశాల్యం, సింపుల్ కాన్సెప్ట్, రైట్? మరి ఇప్పుడు మనం దీన్ని ఎట్లా పిలవాలి? మనకి అంటే ఇప్పుడు దీన్ని మొత్తానికి పెయింట్ వేయాలనుకోండి. ఈ పెయింట్ వేసే స్టోరీ మొత్తం మనకు కావాలి, రైట్? దీన్ని మనం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇంగ్లీష్లో అంటాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వక్రము అంటే కర్వ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంది? 2πr. ఒక సర్కిల్ మొత్తం ఉంది కానీ ఒక హైట్తో ఉంది కదా, అంతే. మరి ఇప్పుడు నాకు సిఎస్ఏ వద్దు, టీఎస్ఏ కావాలి. టీఎస్ఏ అంటే ఏంటి? మా టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే ఏంటి? మా మీనింగ్ ఏంటి? ఈ 2πr చట్లో ఉంటుంది. 2πr అంటే మనకు తెలుసు, చుట్టూ తిరుగుతాం. హెచ్ అంటే హైట్ తిరుగుతాం. 2πrతో పాటు ప్లస్ కొత్తగా ఏడాది తెలుసా? ఇప్పుడు పెయింట్ వేయాలి, దీనికి పెయింట్ వేసిన. మరి పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్ దాన్ని కూడా వేయాలి కదా పెయింట్. ఇది సర్కిల్ ఈ సర్కిల్ కలిపితే కూడా పెయింట్ అంటే పైన వస్తుంది, కింద వస్తుంది, ఈ చుట్టూ వస్తుంది. నేను చుట్టూ వచ్చేదానికి కాదు, పైన ఈ ఈ సర్కిల్ కూడా వేయాలి. ఈ సర్కిల్కి పెయింట్ వేయాలి, రైట్? అంటే ఈ వక్రానికి వేయాలి. అంటే ఈ సర్కిల్ అంటే మా πr², ఇదేంటి πr². πr² ప్లస్ πr² రెండు కలిపి వస్తాయి అన్నట్టు. అంటే లాజికల్గా 2πrతో పాటు πr², చాలా ఈజీ. ఆ πr² ఎన్నిసార్లు రావాలి? 2 సార్లు రావాలి. 2 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 2πr² సరిపోయింది, అది ఇంకేం. ఇప్పుడు చెప్పండి, వక్రతల వైశాల్యం 2πr, చుట్టూ తిరుగుతున్నాం హైట్తో, సరిపోయింది. పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్ రెండు కలిపి చేసుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యం. వక్రతల వైశాల్యం కాస్త మా క్యూబాయిడ్లో మనకి ప్రక్కతల వైశాల్యం అనే కాన్సెప్ట్ ఉంది. అది ప్రక్కతల ఎందుకన్నా అంటే సైడ్స్ కాబట్టి, ఇది కొంచెం రౌండ్ ఉంది కాబట్టి వక్రం అన్నది వక్రతల వైశాల్యం, సింపుల్ కాన్సెప్ట్. 2πr చుట్టూ తిరుగుతాం, హైట్తో పోతాం. పైన ఒక సర్కిల్ కింద ఒక సర్కిల్లో పెయింట్ వేయాలి కాబట్టి 2πr², వైశాల్యమే కదా, సరిపోయింది. ఇంకా మరి ఇంకేముంది ఇలా కొత్తగా? ఇంకేం లేదు. కాకపోతే ఒకటి గుర్తుకుందాం, మర్చిపోయారా, చాలా ఇంపార్టెంట్. ఏంటది? వాల్యూమ్. ఎక్కడ 3Dలో మీరు ఎక్కడ పోయినా వాల్యూమ్ కంపల్సరీ ఉంటుంది. 3D అంటేనే ఇంకా వాల్యూమ్ కంపల్సరీ ఘనపరం రావాల్సిందే. మన ఆ వాల్యూమ్ పెట్టి కనుక్కోవాలనేది కాన్సెప్ట్. వాల్యూమ్ అంటే చాలా ఈజీ, డోంట్ కన్ఫ్యూజ్. వాల్యూమ్ అంటే ఏంది? ఇక్కడ మీరు అప్పుడు అర్థం చేసుకోండి. వైశాల్యం, వక్రతల వైశాల్యం అంటే RH, 2 వేరియబుల్స్ ఉన్నాయి. RH సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, సింపుల్. అది ఇక్కడ కూడా టీఎస్ఏ కూడా RH ఉంది, మళ్ళీ R² ఉంది, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. కానీ వాల్యూమ్ అంటే ఘన పరిమాణం కాబట్టి ఉన్న 3 వేరియబుల్స్.
అక్కడ కూడా ఏదో క్యూబ్లో ఏ క్యూబ్ √3 ఇంటూ ఏ స్క్వేర్ అది అంటే మేము డయాగ్నల్ కాకుండా ఏ క్యూబ్ అని చెప్పాం, ఇంకోటి అది ఎల్బిహెచ్ అన్నాం. ఇక్కడ కూడా 3 వేరియబుల్స్ రావాల్సిందేగా. ఎస్, ఆ 3 వేరియబుల్స్ రావాలి. అంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే సర్కిల్ యొక్క ఏరియా ఉంది కదా, ఆ ఏరియాని హైట్తో పెంచుతున్నాం కదా, అందుకని దాన్ని చెప్పాలి πr²h అనాలి, అంత ఇంకేం లేదు, πr²h. ఇక్కడ వక్రతలో ఉండేమో 2πr చుట్టూ తిరగాలి, హైట్ పెంచాలి. ఇక్కడ మాత్రం πr² ఏం తీసుకుంటున్నామంటే మొత్తం 1 రూపీ కాయిన్ ఉంది అనుకో, 1 రూపీ కాయిన్ మొత్తం ఏరియా కావాలి, అది హైట్తో కావాలి. సరిపోయింది. సర్కమ్ఫరెన్స్ విత్ హైట్ అయితే వైశాల్యం, ఏ వైశాల్యం అవుతుంది? ప్రక్కతల వైశాల్యం. పైన πr² కింద πr² 2π² కలిపితే సంపూర్ణతల వైశాల్యం అవుతుంది. రైట్, πr² అనే ఏరియా మొత్తం తీసుకొని హైట్తో వెలిసిన అనుకో దాని వాల్యూమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో వాటర్ వేయాలనుకోండి, లేదా చిన్న చిన్న బాల్స్ వేయాలనుకోండి, లాజికల్గా దాన్ని వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత అంటాం. సో క్లియర్ కట్. సో రైట్, ఇవే ఫార్ములాస్, ఇంకేం లేవు. కాకపోతే ఇంత సింపుల్గా ఉంది కదా, మరి దీనికి ఏమైనా కొత్తగా ఏమైనా స్టోరీ ఉంటుందా అంటే ఉందేమో. ఇది 3D షేప్లో ఉండే సిలిండర్ స్తూపం కదా, దీనికే ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ ఏంటంటే ఇవే ఉంటుంది, కొద్దిగా మారుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఇది సాలిడ్ సిలిండర్ అంటమ్మా. సో సాలిడ్ అంటే మీనింగ్ ఏంది? అసలు లోపల ఏం ఖాళీ ప్లేస్ లేదు. సిలిండర్ అంటే ఇప్పుడు 1 రూపీ కాయిన్ మీద 1 రూపీ కాయిన్ వేసుకుపోతే ఒక ఐరన్ రాడ్ లాగా లేదు, ఐరన్ రాడ్ లాగా కాదు. ఇప్పుడు ఒక వాటర్ పైప్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కొత్త వస్తుంది. ఏంటి వస్తుంది అంటే హాలో సిలిండర్ అంటాం. హాలో అంటే తెలుగులో అయితే డొల్ల స్తూపం అంటాం. అంటే ఇప్పుడు ఇదంతా ఐరన్ రాడ్ లాగా కనబడకుండా మనకి ఎట్లా కనబడాలనుకుంటే జాగ్రత్త, ఇగో లోపలంతా ఖాళీగా ఉండాలి, లోపలంతా ఖాళీగా ఉండాలి. అక్కడ లోపల ఖాళీగా ఉండాలి. ఒక పైప్ తీసుకోండి, వాటర్ పైపు, లేదా ఇదే మార్కర్ తీసుకోండి, లోపలంతా ఖాళీ ప్లేస్ అయ్యి కదా, అంటే ఇంకు పోసేది స్టోరీ లేకుంటే వాటర్ పైప్. వాటర్ పైన ఏమన్నారు మనం? హాలో సిలిండర్, డొల్ల గోడం. మరి దానికి ఏం మారుతుంది అంటే ఇవే ఉంటాయి, సేమ్ ఉంటాయి, ఇవే ఉంటాయి, కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే లోపల ఖాళీ ప్లేస్ కాబట్టి లోపల సైడ్ నుంచి అయితే స్మాల్ ఆర్తో ఉంటుంది, మందం ఉంటుంది లోపల. వాటర్ పైప్ అంటే లోపల ఒకటి ఉంటుంది మందం, బయటకు ఒకటి వస్తుంది కదా. అంటే లోపల స్మాల్ ఆర్ ఉంటుంది, బయటకు వచ్చేసరికి క్యాపిటల్ ఆర్. లోపల స్మాల్ ఆర్తో బయటకు వచ్చేసరికి క్యాపిటల్ ఆర్ ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్, ఇంకేం కన్ఫ్యూజన్ లేదు. రైట్, హైట్ అయితే మారదు, హైట్ అట్లే ఉంటుంది, సేమ్ హైట్ మాత్రం అదే ఉంటుంది, కానీ లోపల మాత్రం డొల్లా. సింపుల్ కాన్సెప్ట్. రైట్, మరి ఇప్పుడు అన్ని ఫార్ములాస్ ఎట్లా ఉంటాయి? సేమ్ ఉంటాయి, ఇంకేం ప్రాబ్లం లేదు. 2πr కాకపోతే ఇక్కడ ఆర్ ప్లేస్లో 2 రకాలు ఉంటుంది కదా, లోపలిది తీసుకోవాలా, బయట తీసుకోవాలా. ఇప్పుడు మనం వక్రతల వైశాల్యానికి పోదాం. వక్రతల వైశాల్యం అంటే బయట పెయింట్ వేస్తాం, క్యాపిటల్ ఆర్తో వేద్దాం. బయట ఉన్న రేడియస్ ఉంటుంది, ఇక్కడ మందం అయితే ఉంటుంది ఖచ్చితంగా. వాటర్ పైప్ అంటే లోపల ఒక మందం, లోపల బయట కలిపి ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా లోపలికి వచ్చే రేడియస్ వేరే ఉంటుంది, బయటకు వచ్చేది కొంచెం పెద్దగా ఉంటుంది రేడియస్, దాన్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. రైట్, క్యాపిటల్ ఆర్తో ఏర్పడే వక్రతల వైశాల్యం చెప్పండి ఏమవుతుంది? క్యాపిటల్ ఆర్తో ఏర్పడే వక్రతల వైశాల్యం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వక్రతల వైశాల్యం ఏంటి చెప్పండి మా? పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు ఏంటి వక్రతల వైశాల్యం కదా, 2π క్యాపిటల్ ఆర్. రైట్, 2π క్యాపిటల్ ఆర్ దేంతో వస్తుంది అంటే మళ్ళీ హైట్తోనే వస్తుంది. ఇది ఎక్కడ? బయట పెయింట్ వేయడం, జాగ్రత్త, బయట పెయింట్ వేయడం. మరి లోపల కూడా పెయింట్ వేయాలంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం అంటే ఇట్లాంటిది 2 రకాలు ఉండాలి, బయట ఒకటి ఉండాలి, లోపల కూడా ఉండాలి. అదే కదా, బయట వేసే పెయింట్ వేరు, లోపల వేసే పెయింట్ వేరు. దీనికి మళ్ళీ ఏం కలపాలి మనం? సేమ్ 2π స్మాల్ ఆర్ హెచ్. రైట్, క్యాపిటల్ ఆర్ హెచ్ అంటే బయట పెయింట్ వేయడం, స్మాల్ ఆర్ హెచ్ అంటే లోపల వేయడం, క్యాపిటల్ ఆర్ అంటే బయట వేయడం. సింపుల్ కాన్సెప్ట్, ఏవో అర్థమైంది అనుకుంటా. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలంటే దాంతో పాటే ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా స్టోరీ, బీ కేర్ఫుల్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యం. రైట్, ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయాలి? ఇప్పుడు టోటల్ వేయాలి. టోటల్ అంటే బయట మొత్తం, ఆ పైన మొత్తం ఓన్లీ ఇలా చిన్న బార్డర్ లాగా ఉంది కదా, ఆ బార్డర్ కూడా వేయాలంట. అట్లా అప్పుడు ఏం చేయాలంటే ఇక టోటల్ సర్ఫేస్ ఏరియా మారుతుంది, జాగ్రత్త. ఎట్లా మారుతుంది చెప్పండి? ఇది మొత్తం యాజిటీగా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేసి మళ్ళీ పట్టకండి, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి, స్టెప్ బై స్టెప్ కూడా అర్థం కావాలి నా పాయింట్. ఓకే, ఇది ఎలా వచ్చింది? 2πr చుట్టూ తిరగాలి, సర్కమ్ఫరెన్స్ చుట్టుకొలత, దానికి హైట్తో పోవాలి, అది వక్రతల వైశాల్యం. పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్, 2 కలిపితే 2πr² వస్తాయి. అది 2 కలిపితే ఆ వక్రతల వైశాల్యానికి వచ్చేది కంప్లీట్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఆ తర్వాత అట్లా కాదు, దానికి వాల్యూమ్ కావాలి, ఘనపరిమాణం కావాలంటే సర్కిల్ πr², దానికి హైట్ కలపాలి. 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, సింపుల్ కాన్సెప్ట్. ఇది కూడా అదే జరుగుతుంది, కొంచెం డివైడ్ అండ్ రూల్ లాగా. బయట నుంచి క్యాపిటల్ ఆర్తో 2πrh, లోపల నుంచి 2π స్మాల్ ఆర్హెచ్. మరి టోటల్ సర్ఫేస్ అనేది మొత్తం అట్లే ఉంటుంది, జాగ్రత్త. 2π క్యాపిటల్ ఆర్హెచ్ ఉంటుంది ప్లస్ 2π స్మాల్ ఆర్హెచ్ ఉంటుంది. కానీ దీనికి అదనంగా ఏమాడుతుందో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏమైందంటే ఓన్లీ బార్డర్ యాడ్ అవుతుంది కదా, బార్డర్ అంటే లోపల స్మాల్ ఆర్, బయట క్యాపిటల్ ఆర్. మనకు తెలుసు బార్డర్ ఏరియా ఎట్లా కనుక్కోవచ్చు, గుర్తుకుందా? సర్కిల్లో బార్డర్లో బార్డర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్కిల్, దీనిలో ఇంకో సర్కిల్ ఉంది, ఇదేమో స్మాల్ ఆర్, బయటకేమో క్యాపిటల్ ఆర్ అన్నప్పుడు
దీని బార్డర్ ఏరియా కావాలి నాకు. ఎట్లా తెలుసుకున్నా గుర్తుందా? పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. అవుటర్ సర్కిల్ ఏరియా నుంచి లోపల సర్కిల్ ఉన్న ఏరియా మైనస్ చేస్తే కథం అవుతుంది. అవుటర్ సర్కిల్ నుంచి ఇన్నర్ సర్కిల్ కట్ చేయాలి, అప్పుడు బార్డర్ వస్తుంది కదా. ఇది మనకు తెలుసు. ఇది ఎన్నిసార్లు వస్తుంది అంటే పైన అట్లా ఉంది, కింద కూడా సేమ్ ఉంటుంది, అంటే ఇది 2 సార్లు వస్తుంది అన్నట్టు. సింపుల్ కాన్సెప్ట్. ఇట్లా వెళ్ళిపోవాలి. అంటే రిసర్చ్ ఓరియంటెడ్ వెళ్ళారు అనుకోండి, లైఫ్లో గుర్తుకుంటాం. అంతేగాని 2 పైలు కామన్ తీస్తాం బట్టి కొట్టుకుంటే అది బెస్ట్ ఇంకా. అది చాలా ఇంపాసిబుల్. మాకు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. ఎన్ని రోజులు గుర్తుపెట్టుకుంటారు? 1 నెల 2 నెలలు. తర్వాత లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలంటే కాన్సెప్ట్ తెలిసి సరిపోతుంది కదా. రైట్. ఇప్పుడు 15 years బ్యాక్ నేర్చుకున్న స్టోరీ నేను అది ఇప్పటికి అదే మైండ్లో ఉంది. ఇట్లా వెళ్ళిపోతే బెటర్ కదా. అప్పుడు ఎస్ 2 times ఆఫ్ కమాన్ 2 times ఆఫ్ పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. బార్డర్ 2 సార్లు పైన ఉంటుంది, కింద వస్తుంది, సరిపోతుంది. పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఇదేంటి ఎవరికి కలపాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ప్లస్ అదనంగా కలపాలి. ఓకే, బాగానే చెప్పారు. ఇది కర్వ్ అయిపోయింది, పైన బార్డర్ అయిపోయింది. ఇది హాలోకి. దాని వాట్ అబౌట్ వాల్యూమ్? వాల్యూమ్ అంటే చాలా సింపుల్. వాల్యూమ్ అంటే హైట్ అయితే సేమ్ ఉంది, లోపలంతా ఖాళీ కదా. అంటే క్యాపిటల్ ఆర్ అంటే పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ వచ్చేది రెడీగా ఉంది, బయట నుంచి చూస్తే అట్లే ఉందా వాల్యూమ్ అంటే. వాల్యూమ్ అంటే జాగ్రత్త. పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ అనిపిస్తుంది, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ అనిపిస్తుంది బయట నుంచి చూస్తే, కానీ లోపలంతా ఖాళీ కదా. ఎంతమంది ఖాళీ ఉందంటే ఈ స్మాల్ ఆర్ వరకే ఉంటుంది, మిగతా అంతా ఖాళీ. అంటే అది కట్ చేస్తే అయిపోతుంది. ఈ ముక్క ఉంది కదా లోపల, ఈ ముక్క మొత్తం కట్ చేసేయాలి. అంటే దాంతో ఆక్యుపై చేసే వాల్యూమ్ గణపరి ఉంది, అది కట్ చేసుకున్నాం అనుకో కరెక్ట్ మిగులుతుంది. అంటే లోపల ఖాళీ కదా. సింపుల్ కాన్సెప్ట్. అంటే మైనస్ పై స్మాల్ ఆర్ స్క్వేర్ హెచ్. సరిపోయింది. ఇంత ఏం లేదు. ఇక్కడైతే ఏది జరిగిందో అక్కడ కూడా అదే జరుగుతుంది. కాకపోతే బయట నుంచి వేయడం పెయింట్ అది కరువుకి వేస్తావా, పైన సర్కిల్ కింద సర్కిల్కి వేస్తావో చూసుకొని ఆన్సర్ చెప్పుకోవాలి. ఇవి మళ్ళీ చాలామంది చేసే మిస్టేక్ ఏంది, మళ్ళీ 2 పై కామన్ తీస్తాం, 2 పై హెచ్ కామన్ వస్తుంది, సింప్లిఫై చేసుకుంటాం అంటే చాయిసెస్ రివర్స్. అట్లా బట్టి పడితే కష్టం కదా, ఆన్ ది స్పాట్ వెళ్ళిపోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇది తయారు చెట్టు వచ్చింది, ఇది సాలిడ్ సిలిండర్ అంటాం. మరి ఇది ఒక డొల్లా, అది మాత్రం సాలిడ్. రైట్. సాలిడ్ సిలిండర్ అంటే మీనింగ్ ఏంది? లోపల ఖాళీ ప్లేస్ ఉండదు, ఇదే అనుకోండి తెలిసి. రైట్. రేట్ వచ్చినట్టు 2 పై RH, ఎందుకంటే మొత్తం చుట్టూ తిరుగుతాం, హైట్తో పోతాం. కానీ పైన కింద కూడా మనం పెయింట్ వేయాలి కాబట్టి పై ఆర్ స్క్వేర్ 2 సార్లు వస్తుంది. పైన సర్కిల్ కింద సర్కిల్ కాబట్టి ఆ రెండింటిని కలిపి ఎవరికి వక్రతల వైశాల్యాన్ని కలిపి 2 కలిపితే ఇలా వచ్చింది. ఆ తర్వాత వాల్యూమ్ ఎట్లా వస్తుంది అంటే సర్కిల్ మీద సర్కిల్ వేసుకుంటూ పోయాం కాబట్టి పై ఆర్ స్క్వేర్ హైట్తో పోయింది. అది 3 వేరియబుల్స్ కదా. సరిపోయింది. ఇదే స్టోరీ అక్కడ రిపీట్ అయింది. ఇక లైఫ్ టైం గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మీరు కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యారనుకోండి సబ్జెక్ట్లోకి, సరిపోయింది. ఇప్పుడు చెప్పండి, బయటని చూస్తే క్యాపిటల్ ఆర్ ఉంది, లోపల చూస్తే స్మాల్ ఆర్ ఉంది. స్మాల్ ఆర్ మొత్తం ఖాళీ ఉంది. రైట్. కానీ పెయింట్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. పెయింట్ వేసేటప్పుడు బయట వేయాలి, లోపల వేయాలి. రైట్. మళ్ళీ బార్డర్స్ కూడా వేయాలి. బయట వేసేటప్పుడు వక్రతల వైశాల్యం ఏమైతే 2 పై RH అయింది, లోపల వేస్తే 2 పై స్మాల్ RH. గోడలు ఉంటాయి కదా లోపల కూడా పైప్కి. కానీ ఇప్పుడు నాకు టోటల్ సర్ఫేస్ సంపూర్ణతల వైశాల్యం కావాలనుకోండి, పైన బార్డర్కి వేయాలి, కింద బార్డర్కి వేయాలి, వక్రాలకు కూడా వేయాలి. అంటే బయట లోపల ఈ బార్డర్స్ కూడా వేయాలి. అవి 3 కలుపుతున్నాయి ఆన్సర్. అంటే కర్వ్ సర్ఫేస్ ఏరియా తెలిసిన దానికి 2 కలిపితే కథం. కానీ ఆ బార్డర్ వేసేటప్పుడు జాగ్రత్త, బార్డర్ ఏరియా ఎట్లా కనుక్కోవడం కాన్సెప్ట్. రైట్. ఒక్కసారి 1 time లెర్నింగ్, ఇక ప్రాబ్లం లేదు మా. ఇక వాల్యూమ్ దగ్గర జాగ్రత్త. ఇక్కడ ప్లస్ చేసి ఇక్కడ మైనస్ అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. వాల్యూమ్ అంటే బరువు లేదు, బరువు. బయట నుంచి చూస్తే క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్, ఇగో పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ హెచ్ లాగా అనిపిస్తుంది. కానీ లోపలంతా ఈ వాల్యూ మొత్తం లేదు అసలు దాంట్లో, అది ఖాళీ ప్లేస్ కదా. సో అట్లా అన్నాడు. ఈ కాన్సెప్ట్ మీకు ఎక్కింది అనుకోండి సరిపోతుంది. ఐ హోప్. మళ్ళీ ఏం చెప్తున్నాను, 2ని కామన్ తీసి 2 పై RH కామన్ తీసి మళ్ళీ ఇబ్బంది పడకండి, వదిలేసాడు అట్నే. సో హౌ యు ఆర్ కనెక్టింగ్ టు ద వరల్డ్? బయటకు తిరగడం, లోపల తిరగడం, బార్డర్కి వేయడం. హలో, ఇదైతే సాలిడ్ అయితే చాలా ఈజీ. రైట్. అర్థమైంది అనుకుంటా. ఇవి కొంచెం బట్టి పట్టడు కాదు, కాన్సెప్ట్ తెలుసుకోవాలి. చుట్టూ తిరగడం, హైట్తో తిరగడం. రైట్. ఏరియా రావాలంటే దానికి హైట్ మల్టిప్లై చేస్తే వాల్యూమ్ వస్తుంది. 3 వేరియబుల్స్ కాబట్టి పై ఆర్ స్క్వేర్ హెచ్. రైట్. దీంతో పాటు ఇంకా శంకుకి వెళ్తాం. శంకు కూడా చాలా ఈజీ. శంకు ఏంటంటే 3 శంకులు తీసుకొచ్చి దీనిలో పడేస్తే సిలిండర్ తయారైందట. ఏంటంటే 3 శంకులు తీసుకొచ్చి, శంకు అంటే మా కోన్, 3 కోన్స్ తీసుకొచ్చి సిలిండర్లో పడేస్తే, 3 కోన్స్ తీసుకొచ్చి సిలిండర్లో పడేస్తే ఆటోమేటిక్గా 3 కోన్స్ తీసుకొచ్చి ఒక దగ్గర అమర్స్తే మనకు ఒక సిలిండర్ ఏర్పడుతుందట. అంటే ఈ సిలిండర్లో 3 కోన్స్ పడతాయి అన్నట్టు. దాన్ని బట్టి చెప్పొచ్చు 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పేసి వెళ్దాం. ముందైతే క్లారిటీ వచ్చింది కదా, దీంట్లో ఏం డౌట్ లేదనుకుంటా. రైట్. 1 time లెర్నింగ్ ఎప్పుడు మర్చిపోకండి. అంటిల్ యూ గెట్ ద జాబ్ వచ్చేంత వరకు ఇదే స్టోరీ ఉంటుంది కాబట్టి జస్ట్ కాన్సెప్ట్ ఎక్కితే సరిపోతున్నాం. రైట్. లెట్స్ గో ఫర్ కోన్.